నీకు విషయం తెలుసా, దేవుడు కొన్నిసార్లు నువ్వు చేసిన దానికి వెంటనే ప్రతిఫలం నీకు రాకపోవచ్చు. అనుకుంటాం మనం ఎంత మేలు చేసాం వాళ్ళకి, మనకేం జరగలేదా, అంతే మాత్రం ఎప్పుడు మేలు జరగదు అనుకుంటాం చాలా సందర్భాల్లో. గమనించండి, నా దేవునికి ప్రతి కార్యానికి సమయం ఉంది. ఇప్పుడు ఆలస్యం కాడు, అలా అని కొన్నిసార్లు ముందు కూడా కార్యం జరిగించడు. దేవునికి ఒక అద్భుతమైన సమయం ఏంటో తెలుసా? నేను అనుకుంటాను మొర్దెకై ఆ సమయంలో మేలు పొందుంటే ఒక 100 ఎకరాల భూమో, ఒక 4 కేజీల బంగారమో ఏదో ఇచ్చి తప్పించుకున్నాడు. కానీ దేవుడు అంతకన్నా ఎక్కువ మేలును మొర్దెకైకి ఇవ్వాలనే ఆ సమయంలో మొర్దెకైని దేవుడు ఆప్షన్లో పెట్టుంచాడు. కొన్నిసార్లు నువ్వు అనుకుంటున్నావు, వచ్చానండి ఒక 6 నెలలు మేలేం జరగలేదండి, కంగారు పడకమ్మా. ఈ సమయం అంతా కూడా నీకు ఒక రోజున ఒక గొప్ప అద్భుతం జరగడానికి దేవుడు ప్రణాళికలో భాగంగా ఉండబోతా ఉంది. నువ్వు అనుకుంటావు ఒక రోజున, ఆ దేవుడు ఆ రోజు నాకు ఎందుకు మేలు చేయలేదంటే దీనికోసమా అని అనుకునే స్థాయికి దేవుడిని తీసుకొస్తాడు.